హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఇది లాస్ట్ సండే రోజు వీడియో అండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నేను. ఆ రోజు మధ్యాహ్నం వంట అదంతా అయిపోయింది. మళ్ళీ భోజనం టైంకి మా మరిది తీసుకొని వచ్చారు బోటీ. ఇది నేను ఎప్పుడు బోటీ అయినా క్లీన్ చేసి ఉన్నదే తీసుకొస్తాను. ఈ క్లీనింగ్ అంతా చాలా పెద్ద ప్రాసెస్ అని. ఎందుకు అంటే మా చిన్నమ్మాయి కడుపులో ఉన్నప్పుడు ఒకసారి బోటీ తినాలనిపిస్తుందని నేను చెప్తే మా ఆయన గారు తీసుకొచ్చారన్నమాట. ఇలాగే అప్పుడైతే అస్సలు రాదు క్లీన్ చేయడం. అది ఇప్పుడు ఉన్నట్టు యూట్యూబ్ అవన్నీ ఏం లేవు. అప్పుడు 10 years బ్యాక్ కదా. ఒక్కదాన్నే కూర్చొని చేసేసరికి నాకు 2-3 hours పట్టింది. నాకు తెలిసి ఇంకా ఎక్కువే పట్టుంటుంది. అందుకే అప్పటి నుంచి నేను ఎప్పుడు అసలు మ్యాక్సిమం బోటీ కావాలని అడగను. ఎప్పుడు అడగను, కానీ ఒకవేళ కావాలంటే కూడా కొనే దగ్గరే క్లీనింగ్ చేయించే తీసుకొస్తారు. మామూలుగా ఇలా చేసేలా ఎప్పుడూ తీసుకురారు. మా మరిది తీసుకొచ్చేసరికి సరేలే ఇంక తెచ్చాడు కదా అని చెప్పి క్లీనింగ్ ప్రాసెస్కి కూర్చుంటే అతను కూడా వచ్చి కూర్చున్నారన్నమాట హెల్ప్ చేస్తానని. వేడి నీళ్ళు పెట్టేసుకొని, చిన్న స్టవ్ ఉంటుంది కదా, అది తెచ్చి బయట పెట్టుకొని వేడి నీళ్ళు పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ ఇవన్నీ ఈ ఇనపది ఊస ఉంది కదా, దాంతో పేగులన్నీ తిరిగేసేద్దామని తిరిగేస్తున్నాను. వేడి నీళ్ళలో ముంచి తీయగానే చాలా ఈజీగా వచ్చేసింది. ఇదంతా నేను ముక్కలుగా కట్ చేయలేదు అసలు. అదంతా ఎలా ఉందో అలానే వేసేసాను. తర్వాత అయినా కట్ చేసుకోవచ్చులే ఏముంది అని. తీరా చూస్తే ఒకసారి తీసి ఆ తొక్కలు అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళలోనే పెట్టాను. బహుశా అది ఎక్కువసేపు ఉంచకూడదేమో వేడి నీళ్ళల్లో, నాకు తెలియదు మరి. ఫస్ట్ అంతా చాలా నీట్గా వచ్చేసింది, కానీ ఆ తర్వాత మాత్రం అసలు ఎంత తీసినా రావట్లేదు. ఎక్కువ వేడి నీటిలో వేసేసామేమో మేము, మరి నాకు తెలియలేదు. ఈ వీడియో తీస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలిస్తే అదే రీజనా, అందుకే రాలేదా, లేకపోతే అది ఫ్రెష్గా లేదో ఏదో ఒకటి నాకు కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నాకు తెలియదు, అందుకే అలానే క్లీన్ చేశాను అనమాట. చాలాసేపు పట్టింది. ఫస్ట్ అంతా మాత్రం చాలా ఈజీగా వచ్చేసింది. ఇదిగో ఇందులో చూస్తున్నారు కదా, ఇలా పట్టుకుంటే అలా వచ్చేసింది. ఇంకా కొంచెం రావాలంతే. సరేలే చల్లగా అయిపోయింది, ఒకసారి వేడి నీళ్ళలో వేస్తే బాగుంటుందని వేసాను నేను అంతే. ఇంకా అప్పటి నుంచి నేను ఎంత ట్రై చేసినా అది రానంటే రాలేదు. చాలా కష్టపడ్డాను. చివరికి ఏదోలాగా ఎంత కష్టపడైనా తీసాను, కానీ చాలా కష్టమైంది. ఇంకా ఇది చేసి మొత్తం ఆ పేగులన్నీ తిరగేసి చేసేసరికి చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఇది తినేటప్పుడు బాగుంటుందేమో కానీ చేసేటప్పుడు మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంది. ఆ వేడి నీళ్ళలో చేతులు పెడితేనేమో చేతులు కాలిపోతున్నాయి, చల్లారితేనేమో అది అసలు రావట్లేదు. ఇంకా ఇది క్లీనింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా చేస్తారు. పాపం వాళ్ళకి అలవాటు కాబట్టి పర్వాలేదేమో. ఇంత టైం కూడా తీసుకోరు వాళ్ళు, మనల్ని నించోబెట్టి వెంటనే చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ మాత్రం చాలా టైం పట్టింది నాకు. సండే ఆ రోజు 5 గంటలకేమో మొదలు పెట్టాను, ఇంచుమించు 6:30 వరకు అక్కడే అయిపోయింది నా టైం అంతా. ఎప్పుడో దీక్షిత మా చిన్నమ్మాయి కడుపులో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అసలు నేను దాని మాటే ఎత్తలేదు. ఇంక తీసుకొచ్చాడు కదా ఏం చేస్తానులే అన్నట్టుగా క్లీనింగ్ చేయడానికి కూర్చుండిపోయాను అనమాట. ఎంతసేపు క్లీనింగ్ చేశానో అసలు. అది క్లీన్ చేసి మళ్ళీ అక్కడంతా చెత్త అయింది కదా, అది క్లీన్ చేసుకునేసరికి అసలు అదొకలా అయిపోయింది. ఏంటో తెలియలేదు, కానీ నిజానికి ఈజీగానే అయిపోయింది అనిపించింది. కూర అది అయితే చాలా ఫ్రెష్గా ఉంది. నాకు తెలిసి ఉదయం సండే కదా, ఆ రోజు ఉదయం ఎవరో చేసింది అనుకుంటా నాకు తెలిసి. నాకు తీసుకొచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇందులో ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో కనిపిస్తుంది కదా, నార్మల్గా బయట కూడా అంతే ఫాస్ట్గా పని అయిపోతే ఎంత బాగుందో అనిపించింది నాకు. క్లీనింగ్ ఎలా ఉందనేది చూసేయండి మీరు కూడా.
అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్.